ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసం నుంచి పెంటపాడు వరకు బైక్, కార్లతో వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. పెంటపాడు వెలమపేటలో నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రఘురాం నాయుడు అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలని పోరాటం చేసిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న రఘురాం నాయుడు ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలని తాపత్రయం పడిన వ్యక్తి, పాకులాడిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. తానిచ్చిన హామీలను 100% పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారన్న వడ్డీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం నెలకొందన్నారు. ఢిల్లీని ఢీకొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇచ్చిన మాట కోసం ఎంతవరకు అయినా వెళ్తారని, మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి జగన్ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నామన్నారు వడ్డీ రఘురామనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ పడాలలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో వారికి భోజన సదుపాయాలు కలిగజేసి వారి మధ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదలో సుఖ సంతోషాలతో ఉంటారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషంగా ఉంటారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు మంచి చదువుకుని సుఖంగా ఉండాలని కోరుకున్నాడో, ఎవరైతే అక్క చెల్లెళ్ళు అందరూ స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఏదైతే ఆశయాలు కలలు కన్నాడో, అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మంచి వైద్యం, మంచి విద్య, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉద్దేశంతో ఇవాళ ఏదైతే ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి ఎన్నో కోట్ల రూపాయలు 2,75,000 కోట్లు డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ ప్రజల వద్దకే తీసుకెళ్ళి చాలామంది నాయకులు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులు ప్రజల వద్దకే పాలన అని చెప్పడం జరిగింది. కానీ ప్రజల వద్దకు పాలన ఎలా ఉంటుంది అనేది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనందరం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఏదైతే ఇవాళ ఒక పిలుపుని ఏదైతే ఇస్తున్నారో ఆ పిలుపుకి ఇవాళ మీరు కానీ, నేను కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, దేశ విదేశాల్లో కూడా ఆయన పిలుపుకు మద్దతు ఇచ్చి అందరూ కూడా ఆయన ఏదైతే పిలిపిస్తారో, ఆయన ఏదైతే ఉద్యమానికి స్ఫూర్తినిస్తారో ఆ స్ఫూర్తిని దిగ్విజయంగా వీళ్ళ అమలుపరిచిన జగనన్న మాటే మన తల్లిదండ్రుల మాట, జగనన్న మాటే మన దేవుడి మాట అనే ఉద్దేశంగా మన కార్యకర్తలందరూ పనిచేసి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్ర రైతాంగం తరపున, ఈ రాష్ట్ర పేద విద్యార్థుల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల తరపున, మీ అందరి తరపున ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, భవిష్యత్తులో 2027, 28, 29 ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనందరి కార్యకర్తల దీవెనలతో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి జనరంజక పాలన జరపాలని, ఆయన కుటుంబం నిన్ను పిల్లా పాపలతో నుండు నూరేళ్లు ఆ జీసస్ ఆశీస్సులతో, ఆ అల్లా ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, బొలుసులమ్మ ఆశీస్సులతో, ముత్తలమ్మ తల్లి ఆశీస్సులతో నుండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మనందరం ఆయనకి ధైర్యంగా ఉండాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం మనమేనని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలే ఆయన సైన్యం అని మనందరి తరపున మరొక్కసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి హెలీప్యాడ్ వద్ద ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్ శాలువా కప్పి పూలబొకే అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తదితర బీజేపీ ముఖ్యులను కలిసి విగ్రహావిష్కరణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు ఉన్నారు.
ఏలూరు జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో సోమవారం అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు 2027 జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుందని, పోలవరం, కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో 29 స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత పుష్కరాల కన్నా రెట్టింపు ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్న దృష్ట్యా అందుకు తగిన విధంగా అదనపు స్నానఘట్టాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న స్నానఘట్టాల విస్తరణ, దుస్తులు మార్పిడి, రూములు, టాయిలెట్లు, పూజలు నిర్వహించుకునేందుకు అవసరమైన ప్రదేశాలు తదితర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సమర్పించాలని, అదేవిధంగా ఘాట్ల వారీగా చేయాల్సిన పనులు, సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించి సమర్పించాలన్నారు. పుష్కరాలు జరిగే గ్రామాల పరిధిలో రోడ్ల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, పారిశుద్ధ్యం, త్రాగునీరు ఏర్పాట్లకు ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పుష్కర పుణ్యస్నానాలు ఆచరించే ప్రజలు ఆ ప్రాంతం దగ్గరలోని దేవాలయాలు సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, గ్రామాలు, దేవాలయాల అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందించి దేవాలయాల సర్క్యూట్ రూట్ మ్యాప్లను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఎస్డీసీ దేవకీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో నూతనంగా ఆధునీకరించిన గదులను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఎంఆర్ఓ సునీల్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను శాలువాతో సత్కరించి పూలబొకే అందించి స్వాగతం పలికారు. కార్యాలయం ఆధునీకరణ ఎలా అయితే చేశారో ప్రజలకు మెరుగైన సహాయ సహకారాలు అందించాలని ఎంఆర్ఓను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके बसवो वदन्ते सानो मन्द्रे समोजन्नुहानदे बसवो वदन्ते सानो मन्द्रे समोजन्नुहानदे निर्वागस्मान्नवगश्वदैतो अयं मुहूर्तस्य मुहूर्तो सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते नमः पार्वतीपतये महादेव రెవెన్యూ డబ్బులు ఓటేటరా కానీ ఊరికి మాత్రం రూపాయి చేస్తలేదు మీరు కూర్చోరు చేపందరమ్మానండి. బావ రారా బావ రారా వచ్చి
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముత్యాలాంబపురంలోని ముత్యాలమ్మ గుడి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆలయ చైర్మన్ మెంబర్లకు బాబ్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధి కోసం కొత్త పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఆలయ అభివృద్ధిలో తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులతో పాటుగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అత్యంత ప్రాచుర్యమైన గుడి. మరి ఎంతో కాలంగా, దశాబ్దాల కాలంగా మరి ఈ తాడేపల్లిగూడెం అలాగే ఉంగుటూరు నియోజకవర్గాలనే మరి కాపాడుతూ ప్రజలందరి మన్ననలో పొందుతున్న విశిష్టమైన గుడిగా పేరొందిన ముత్యాలమ్మ తల్లి గుడి. ఈవేళ ఈ గుడిని గత ప్రభుత్వంలో కూడా మరి చక్కగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. మరి ఆ రోజున మాణిక్యాలరావు గారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఈ గుడికి కావలసిన అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన కొట్టు సత్యనారాయణ గారు కూడా ఈ గుడి అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముత్యాలమ్మ గుడిని మరి తప్పనిసరిగా ఈవేళ అన్నంరెడ్డి శ్రీను గారు, వాళ్ళ మిత్ర బృందం, అలాగే 10 మంది కమిటీ కూడా ఈ గుడి అభివృద్ధికి దోహదపడవలసిందిగా వారిని ముఖ్యంగా కోరుకుంటూ మరి ఈవేళ అత్యంత వైభవంగా ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన పెద్దలందరి దగ్గర కూడా మరి
మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్డీఓ వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను కోరారు. సోమవారం తాడేపల్లిగూడెం ఆర్డీఓ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఒకటి ఆక్రమణలకు సంబంధించి మరొక అర్జీ అందినట్లు ఆమె వివరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఒకసారి ఇచ్చారు ఆ సైడ్ పైన రాలేదు మేడం. ఇంకోటి వాళ్ళు ప్రపోజ్ చేశారు సిఓ ఆఫీస్ కనుక అది దానికి రూట్ ఏంటంటే వాళ్ళు ల్యాండ్ చూపించారు వాళ్ళు సిఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. అయితే వాళ్ళు ఇచ్చిన దానికి రూట్ కూడా ఒకటి మనకి ఎలా ఉందనేది అందా కాదనేది చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్కి సంబంధించి పీజీఆర్ఎస్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫర్ దీస్ పీజీఆర్ఎస్ సంబంధించి కన్సర్న్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అటెండ్ అయ్యారు. వచ్చిన గ్రీవెన్సెస్ని యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఎవరికి వచ్చిన పిటిషన్ని వారిని ఇవ్వడం జరుగుతుంది. టిల్నో మనకు వచ్చేసి కొంచెం ల్యాండ్ ఇష్యూస్ మీద ఒకటి వచ్చింది అండ్ ఫాలోడ్ బై ద సీనియర్ సిటిజన్ కేసుకి సంబంధించి వెల్ఫేర్ గురించి ఒకటి అడిగారు. సో దాని మీద ఈ టేకప్ చేసి కన్సర్న్ డేటర్స్ తహసీల్దార్స్కి పెట్టడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ పబ్లిక్ని కూడా కోరేది ఏంటంటే యాజ్ మనకు పీజీఆర్ఎస్ అనేది మండే ఇక్కడ జరుగుతుంది కాబట్టి డివిజనల్ లెవెల్లో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు ప్రొయాక్టివ్లీ పార్టిసిపేట్ అయ్యి తమ సమస్యలను ఇక్కడ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా. సెటిల్మెంట్ కబ్జాదారులకి కొట్టు సత్యనారాయణ అంటే భయమని నూతనంగా వైసీపీ పార్టీలో చేరిన గాజుల గోపికృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఇటీవల పార్టీలో చేరిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గురించి పలు విషయాలను ఆయన తెలియజేశారు. ఆయన రౌడీజం సెటిల్మెంట్లు చేసేవారిని పక్కన పెట్టుకుని ప్రోత్సహించారన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు రాజకీయ చిత్రత నచ్చి తాను వైసీపీ పార్టీలో చేరినట్టు తెలిపారు. వైసీపీ పార్టీ రాబోయే రోజుల్లో పూర్వవైభవం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మన ప్రియతమ నాయకులు కొట్టు సత్యనారాయణ గారు మాజీ మంత్రి వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వాన్ని మేము ఎందుకు బలపరుస్తున్నానంటే, తాడేపల్లిగూడెంలో నేను 40 సంవత్సరాల క్రితం మా గుంటూరు జిల్లాను వచ్చాను. ఇక్కడ పంచాయతీలు, సెటిల్మెంట్లు, కబ్జాలు చాలా జరుగుతుంది. వాళ్ళందరికీ కొట్టు సత్యనారాయణ గారు అంటే భయం. ఎందుకంటే ఆయన ఎలాంటి వాటిని ప్రోత్సహించడు, అలా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఆయన పక్కన ఉంచుకోడు. కానీ మాకేంటంటే మాకు కాలం అది కలిసి కాక ఈ నాయకత్వంలో ఇంతవరకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయాం కానీ పని చేయలేకపోయాము. ఇక నుంచి మేము ఉన్నంతకాలం కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వంలో పనిచేసి వారి నాయకత్వాన్ని బలపరిచి మరలా మన కొట్టు సత్యనారాయణ గారిని మంత్రిగా తాడేపల్లిగూడెం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారికి, ఇంకా ఈ స్టేజ్ మీద ఉన్న తదితర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు కమిషనర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సీఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఏమది ఇవన్నీ కదా సిఎస్ఆర్ అని పెట్టండి.
మీ తాతేనా? వస్తారు. ఇప్పుడు వెళ్ళిపోయాను చూసి వస్తారా? బాబు ఆగండి 10 నిమిషాలు సైలెంట్గా ఉండండి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి అండి. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మీరందరూ కూడా మీ వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉన్నా, మీ వీధిలో సమస్యలు ఉన్నా లిఖితపూర్వకంగా మీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పురపాలక సంఘంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యి నేరుగా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ఇచ్చిన ఎడల మీ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ చేసి మీకు పరిష్కారం అయింది లేనిది కూడా మీకు లిఖితంగా తెలియపరచడం జరుగుతుంది. మంచి ప్రజావేదిక ఇది, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మీ సమస్య పరిష్కారం అనేది త్వరితగతం జరుగుతుంది కనుక దీని మీద ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా పురపాలక సంఘంలో జరిగే ప్రతి సోమవారం 10:30 నుండి 1 గంట వరకు హాజరవి కార్యక్రమాన్ని జయప్రదం చేయొచ్చు. అలాగే మీరు అందరూ కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించండి, పట్టణ అభివృద్ధికి సహకరించండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు ఆస్తి పన్ను చెల్లించవలసి ఉంటుంది, ఇంటి పన్ను ప్రతి 6 నెలలకు ఒకసారి. రెండో అర్థ సంవత్సరానికి సంబంధించి 31/3/2025 తేదీలోపు మీరు పన్ను చెల్లిస్తే మీకు వడ్డీ రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. కనుక మీరు గమనించి ఆ పన్నును సకాలంలో చెల్లించి 31/12/2025 అంటే డిసెంబర్ ఎండింగ్ లోపు పన్ను చెల్లించండి, వడ్డీ రాయితీ పొందండి. అలాగే మీరు పట్టణ అభివృద్ధికి సహకరించండి. అలాగే మీకు ఇంకేంటంటే డీవియేషన్స్ అండ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా నిర్మాణాలు చేసి ఉంటారు. దాని నిమిత్తం ప్రభుత్వం కూడా ఒక స్కీమ్ రిలీజ్ చేసింది. ఆ స్కీమ్లో దరఖాస్తు చేసుకుని మీరు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ లేఅవుట్ని కానీ మీరు అప్రూవల్ చేసుకునే అవకాశం కల్పించింది కనుక దాన్ని కూడా దరఖాస్తు చేసుకుని ముందుకు రావాలి. ఇది వితిన్ ది టైం అయిన తర్వాత మీరు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మళ్ళీ మీరు అప్లై చేసుకుందామన్న ఈ అవకాశం రాదు. తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేము మీ ఇంటిని డిమాలిష్ చేయవలసిన ఆవశ్యకత ఉంటే అప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడతారు. కనుక మీరు దయచేసి గమనించండి. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. ఇవి రచ్చా న్యూస్ విశేషాలు. నమస్కారం.